శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నన్ను నమ్మితే ఈ రాత్రికే ఇది వినమ్మా. నీ కష్టాన్ని తీర్చే ఆనందకరమైన వార్త తెచ్చాను తల్లి, వెంటనే విను అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డలను ఈ రాత్రికే ఈ సందేశాన్ని వినమని చెబుతూ ఉన్నారు. వారి కష్టాన్ని తీర్చేటువంటి ఒక ఆనందకరమైన వార్తను తెచ్చాను అని బాబా గారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. మరి ఆ సంతోషాన్ని ఇచ్చేటువంటి వార్త ఏది? ఏ బిడ్డల కోసం బాబా గారు ఏ వార్త తీసుకొచ్చారో ఆ తండ్రి మాటలలోనే పూర్తిగా విని తెలుసుకుందామండి. బాబా గారి విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో ఎవరు ఎన్ని చెప్పినా వినేలా లేవు. దానికి కారణం ఏంటంటే నీకు ఎదురవుతున్న కొన్ని సమస్యలు, కొన్ని సంఘటనల వలన ఎవరు ఎలాంటి వారు, ఎవరు నీకు మేలు చేస్తారో, ఎవరు నీకు కీడు చేస్తారో తెలుసుకోలేకపోతున్నావు. నీ చుట్టూ ఉన్న వారందరూ మంచివారే అని నువ్వు నమ్మావమ్మా. అందరూ నీవారే అని అనుకున్నావు. అందరూ బాగుండాలని కోరుకున్నావు. కానీ బిడ్డ, చివరకు నీకేం మిగిలింది చెప్పమ్మా? ఒక్క బాధ తప్ప. అందరూ మంచివారే, అందరూ ఒకేలా ఆలోచిస్తారు అని అనుకోవడమే నువ్వు చేసిన మొదటి తప్పు. నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది తల్లి, కాదని నేను అనడం లేదు. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ, అందరూ నీలానే ఆలోచిస్తారని ఆలోచించడం చాలా పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే నీతో మంచివారు ఎలా ఉంటారు, అలానే మంచిగా నటించేవారు, చెడ్డవారు అంతకంటే మంచిగా ఉన్నట్టు నటిస్తారు. అర్థం కాలేదా? మంచివారు ఎప్పుడూ నీ సంతోషాన్నే కోరుకుంటారు. నీవు తప్పు చేస్తే వారు దండిస్తారు బిడ్డ. నీకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తారు, లేదంటే కోప్పడతారు. కానీ చెడ్డవారిలో ఇవేమీ కూడా నీకు కనిపించవమ్మా. నువ్వు ఎలాంటి పని చేసినా సరే వారు నిన్ను పొగుడుతూనే ఉంటారు. ఎందుకంటే వారు కేవలం నిన్ను అవసరం కోసం మాత్రమే ఉపయోగించుకోవాలనుకుంటున్నారు తల్లి. అందుకే వారు నిన్ను బాధ పెట్టరు. ఎప్పుడూ కూడా నువ్వు నొచ్చుకునే మాటలు మాట్లాడరు. నువ్వు తప్పు చేసినా సరే నిన్ను వెనకేసుకొని వస్తారు. అర్థమవుతుందా తల్లి? ఇలాంటి వారి వల్ల నువ్వు చాలా దారుణంగా మోసపోవలసి ఉంటుందమ్మా. అందుకే మంచివారికి చెడ్డవారికి తేడా తెలుసుకొని మసలుకో. చూడు తల్లి, కాస్త నెమ్మదిగా మాట్లాడితే, కాస్త మంచి చేశారని నీకు అనిపిస్తే గుడ్డిగా వారిని నమ్మేస్తూ ఉన్నావు తల్లి. దాని వెనుక ఎంత కుట్ర దాగి ఉందో నీకు తెలియడం లేదు. మనిషిని బట్టి కాదు బిడ్డ, వారి మనసుని బట్టి నువ్వు స్నేహం చేయాల్సి ఉంటుందమ్మా. అర్థమవుతుందా? అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు. నేను నిన్ను మరొకసారి హెచ్చరిస్తున్నాను బిడ్డ, అలాంటి వారికి దూరంగా ఉండు. అయితే బాబా, నా చుట్టూ అలానే ఉన్నారా? ఎవ్వరూ కూడా మంచివారే లేరా? మరి నేనెలా బ్రతకాలి తండ్రి అని అనుకుంటున్నావు కదా? చూడమ్మా, నీ చుట్టూ ఉన్న వారిలో మంచివారు కూడా ఉన్నారు, నీ మంచిని ఎంచేవారు కూడా ఉన్నారు.
అందరూ మంచివారే ఉన్నాడనుకోవడం ఎంత అమాయకత్వమో, అందరూ చెడ్డవారే ఉన్నారనుకోవడం కూడా అంతే అమాయకత్వం. సమాజంలో అందరూ ఉంటారు తల్లి, కానీ మనం మంచిని ఎంచుకొని మరీ వారితో స్నేహం చేయాలి. అర్థమవుతుందా బిడ్డ? అందుకే నిన్ను చెడ్డవారికి దూరంగా ఉండమని చెబుతున్నాను. చూడమ్మా, ప్రతి ఒక్కరూ నీ దగ్గరకు వచ్చి మంచిగా పలకరిస్తూ ఉంటే నీకు వారిలో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు తెలుసుకోలేకపోతున్నావు కదా. అందుకు తగిన కొన్ని సూచనలను నేను నీకు తెలియజేస్తానమ్మా. వాటిని అనుసరించి చెడ్డవాళ్లకు దూరంగా ఉండు. నువ్వు అలా ఉండటం వలన నీ మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు నువ్వు చేసే పనిలో కూడా విజయాన్ని నువ్వు సాధిస్తావు. ఇప్పుడు నీకున్న ధైర్యం కష్ట సమయాల్లో ఎందుకు లేదు తల్లి? ఒకదాని తరువాత మరొకటి విజయాలు నిన్ను చేరుతూనే ఉన్నాయి కదమ్మా. నీకు ఇంకా నమ్మకం కుదరడం లేదా? ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించావో అంతకు 100 రెట్లు విజయాలు నిన్ను చేరుతాయి తల్లి. అది నీకు కూడా తెలుస్తుంది కదా. ఇక నీ జీవితం అంతా కూడా ఆనందంతో వెళ్ళి వీరుస్తుంది. ఇప్పటి వరకు కష్టాలే ఎక్కువగా చూసి ఉన్నావు కదా, ఇకపై ఆనందాలు ఎక్కువగా చూడబోతున్నావు బిడ్డ. నీ జీవితంలో ఎప్పుడూ లేని సంతోషాన్ని ఈ తండ్రి నీకు అందించబోతూ ఉన్నారు. ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడకు. ఎందుకంటే నా బిడ్డ ఓపికకు ఈ తండ్రి ఈ వరాన్ని ప్రసాదించాడు. ఈ వరం ఎప్పుడూ కూడా నా బిడ్డతోనే ఉంటుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పిన ప్రతి విషయం కూడా అందరికీ అర్థమైందని అనుకుంటూ ఉన్నానండి. ఇప్పుడు కూడా తన బిడ్డను బాధపడొద్దని బాబాగారు అంటూ ఉన్నారు. దీని గురించి అనవసరంగా ఆలోచించవద్దు. ఇప్పటి వరకు నువ్వు చాలా కష్టాలు చూసావమ్మా, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నీకు వచ్చినటువంటి ఇప్పటి వరకు నువ్వు గడిపినటువంటి ఈ జీవితంలో నీవు పడ్డటువంటి సంతోషాల కంటే పడ్డటువంటి కష్టాలు ఎక్కువ ఉన్నాయి. వాటి ప్రాముఖ్యత ఎక్కువ ఉండటం కారణంగా నీ జీవితం అంతా కష్టాలే అని నీకు అనిపిస్తూ ఉంది బిడ్డ. కానీ ఇకపై అలా ఉండదు. నీ కష్టాల కంటే సంతోషాలు ఎక్కువగా ఉంటాయి. నీ జీవితం అంతా సంతోషంతో నింపేస్తాను తల్లి. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు ఏవి కూడా నీకు గుర్తు రానట్టుగా అంత గొప్ప ఆనందాన్ని, అంత గొప్ప సంతోషాన్ని నీ జీవితం అంతా ఉండేలా చేస్తాను. అర్థమవుతుందా? ఇక నువ్వు దేని గురించి ఆలోచించుకు తల్లి. నేను చెప్పినట్టు కాస్త చెడ్డవారికి దూరంగా ఉంటే చాలమ్మా, అన్నీ కూడా సకలం నేను తీసుకొచ్చి నీకు అందిస్తానని బాబాగారు చెప్పారండి. అర్థమైంది కదా. బాబాగారి మాటలు వింటే, ఆ తండ్రి మాటలు కనుక మనం అర్థం చేసుకోగలిగితే ధైర్యం అనేది దానంతట అదే వస్తుందండి. ఎందుకంటే బాబాగారి మాటలు విన్న తర్వాత నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం ఎక్కడుంటే ధైర్యం అక్కడ ఉంటుంది. నా తండ్రి నాతో ఉన్నారు, ఆ తండ్రి చెప్పినవి చేస్తారు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆ రోజు నుంచి ఎంత సంతోషంగా ఉంటామో ఒక్కసారి ఆలోచించండి. ఆ సంతోషం ప్రతి బిడ్డకి బాబాగారు అందిస్తానని తన బిడ్డలకు బాబాగారు మాటిస్తూ ఉన్నారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక దేని గురించి అనవసరమైన ఆలోచనలు చేయొద్దండి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. ఆ సంతోషాన్ని బాబాగారు ప్రసాదించేటువంటి అదృష్టాన్ని ప్రతి ఒక్క బిడ్డ ఆహ్వానించాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకి ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.